హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక లేటెస్ట్ అప్డేట్స్తో కూడుకున్నటువంటి వివరాలు ఎప్పటికప్పుడు మనం అందిస్తూ ఉన్నాం. ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఏదైతే ఉందో మీ అందరికీ చాలా ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ కాలేజ్. ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి దీంట్లో బీటెక్ కూడా వచ్చిందండి, లాస్ట్ ఇయరే వచ్చిందనమాట, ఫస్ట్ బ్యాచ్ అనమాట అది. సో 52 సీట్లు జనరల్గా సీట్స్, 8 సూపర్ న్యూమరరీ సీట్స్ గర్ల్స్కి సంబంధించినటువంటి సీట్స్తో లాస్ట్ ఇయర్ 60 సీట్లతో ఈ బ్రాంచ్ అయితే రావడం జరిగింది. సో ఇది జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ఎగ్జామ్ బేస్ మీదే కానీ, బట్ అప్లికేషన్ వచ్చేసి సపరేట్గా పెట్టుకోవాల్సి ఉండేది. దాన్ని జోసా కౌన్సిలింగ్ అథారిటీ, జోసా ఏదైతే ఉందో జాయింట్ కౌన్సిలింగ్ అథారిటీ, దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోని మనం చూద్దాం. సో ఐఐఎస్సి బెంగళూరు జాయిన్స్ జోసా 2026. కాబట్టి మీకు జోసా కౌన్సిల్లో ఇది కనిపిస్తుంది, ఐఐఎస్సి బెంగళూరు జోసా చేరిక, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. బిగ్ అప్డేట్ ఫర్ 2026. ఐఐఎస్సి బెంగళూరు హ్యాస్ అఫీషియల్లీ జాయిన్డ్ ద జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ దిస్ ఇయర్. సో ఇది అతిపెద్ద అప్డేట్ అండి దీనికి సంబంధించి. సో ద సింగిల్ విండో అడ్వాంటేజ్, ఐఐఎస్సి మరియు ఐఐటీస్ మొత్తం కూడా జోసా కౌన్సిలింగ్లో ఉండటం వల్ల మీరు ఎక్కడ కూడా దీన్ని మిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నో మోర్ సపరేట్ పోర్టల్స్, కంపేర్ ఐఐఎస్సి అండ్ ఐఐటీస్ డైరెక్ట్లీ విత్ ఇన్ ద జోసా సిస్టమ్. ఓకే, సో అంతకుముందు వేరు పోర్టల్స్లో పోయి చేసుకునే అవసరం ఉండేది, ఇప్పుడు అదంతా లేకుండా. కానీ ఐఐటీ ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇప్పుడు దీంట్లో సైన్స్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఐఐటీ అనేది నాట్ ఓన్లీ ఎంపీసీ పిల్లలకు ఒకటే కాదు, బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు దాంట్లో. ఓన్లీ వీళ్ళు యాడ్ అయినటువంటి జోసా కౌన్సిల్లో ఏమొచ్చింది అంటే ఐఏఎస్సికి సంబంధించినటువంటి బీటెక్ మాత్రమే దీంట్లో వచ్చి జాయిన్ అయింది.